నన్ను బెదిరిస్తున్నారండి, నాకు థ్రెట్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడితో ఇదంతా నువ్వు ఆపేయని అంటున్నారు, లేదా చంపేస్తామని. ఆఖరికి వాళ్ళ ధైర్యం కూడా అదే అండి. రాస్తారు ఉండగా ఈ అమ్మాయి బయటికి రాదు అని. ఎందుకంటే సినిమాకి సంబంధించిన ఒక వ్యక్తి అతను కెరియర్ కోసం లేదా పరువు కోసం ఉంటాడు. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటికి వచ్చి రాదు అని నన్ను ఎంతైతే టార్గెట్ చేశారో, రాస్తారు ఉన్నా కూడా నేను నా కోసం అంతే స్టాండ్ తీసుకొని బయటకు వచ్చి ఫైట్ చేశానండి. అందులో ఇప్పటికి కూడా కోల్పోయింది నేను, రాస్తారునే. ఎంత ఇదైపోయామో ఈ రోజు కూడా జరిగి మొత్తం 7-8 నెలలు వస్తుంది. ఇప్పటికి కూడా రాజు వర్క్ చేసుకోకుండా ఇదయింది. దయచేసి ఇంకా లావణ్య, రాస్తారు ఇది పక్కన పెట్టేసి వీడియోస్ అతను ఎందుకు తీస్తున్నాడు, డ్రగ్స్ ఎందుకు తీస్తున్నాడు, అంత మొత్తంలో అంత క్వాంటిటీ డ్రగ్స్ ఎందుకు తేవాల్సి వస్తుంది అన్నది బయటకు రావాలండి. ఇప్పుడు 4 గ్రామ్స్ ఉన్న డ్రగ్స్ దొరికిన లావణ్య కేసుని అమ్మాయిని జైలుకి పంపించారు. మరి 35 గ్రాముల డ్రగ్స్ నన్ను యూజర్గా వేశారు అని అంటున్నారు. అంటే లావణ్యకు ఒక న్యాయం, మస్తాన్ సాయికి ఒక న్యాయమా, లేకపోతే అక్కడ పోలీసులకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారన్నది బయటకి రావాలి. వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు. 4 గ్రాములు మరి లావణ్య ఎక్కడ కొనింది, నేను ఎక్కడ కొన్నాను, లావణ్య మరి 4 గ్రాములు ఏం చేసింది, నేను ఎక్కడ అమ్మాను, మరి నా కస్టమర్స్ ఎవరు, ఇవి ఏమీ ఉండవండి. ఏ సాక్ష్యాలు ఉండవు. నేను ఆ పని చేయలేదు. నేను కానీ శిక్ష అనుభవించి వచ్చాను. జైల్లో 43 రోజులు ఉన్నాను.